చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. తెలంగాణ అవతరణ దశాబ్దోత్సవాల్లో భాగంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి భారత రాష్ట్ర సమితి తిరిగి అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 90 నుంచి 100 స్థానాల్లో గెలుస్తామని, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. ఏపీలోనూ బీఆర్ఎస్ పార్టీ పని ప్రారంభించిందన్నారు కేటీఆర్. ఇక ఏపీలో కూడా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామని, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేసే హక్కు తమకుందని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం గత 10 ఏళ్లలో నీళ్లు, నిధులు, నియామకాలన్న స్ఫూర్తికి అనుగుణంగా పనిచేసిందని, సమగ్ర, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధిని సాధించిందన్నారు. ఇక విద్య, వైద్య రంగంలో తెలంగాణ అద్భుతమైన మార్పులు తీసుకురాగలిగిందన్నారు. తెలంగాణలో పరిపాలనా సంస్కరణలు దేశంలో ఎక్కడ లేనంత వేగంగా ముందుకు పోతున్నాయని, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్నది ఈరోజు నినాదంగా మారిందన్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలకు పని లేకుండా పోయిందని చిట్చాట్లో కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు 75 ఏళ్లుగా చేయలేని పనిని 9 ఏళ్లలో చేసి చూపించామని, కేంద్ర మంత్రులు రైల్వే స్టేషన్లలో లిఫ్టుల్ని ఓపెన్ చేస్తున్నారు, కానీ తమ ప్రభుత్వం కాళేశ్వరంతో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లేనే సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఏం సాధించారో మోదీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇక మరిన్ని వివరాలను బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. ఫోన్లో నేతాజీ. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలపైన కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో గుర్తుపడ్డారు. ప్రతిపక్షాలకు పని లేకనే పిల్లల మల్లర ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారనే చెప్పండి. ఎందుకంటే 75 ఏళ్ల పాలనలో అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కేవలం 9 సంవత్సరాల పాలనలోనే తెలంగాణలో సమ్మిళిత అభివృద్ధి చేసామన్నట్టుగా ఆయన చిట్చాట్ సందర్భంగా మీడియా తోటి చెప్పారు. అలానే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర పురోగతి ఏదైతే ఉందో అది ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా అంటే చూపించండి అంటూ కూడా ప్రతిపక్షాలకు ఆయన సవాల్ విసిరారు. మరోవైపు ఈ 9 ఏళ్లలో నీళ్లు, నిధులు, నియామకాల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళామో అలానే ప్రజలకు సంబంధించిన ఆకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి చిత్తశుద్ధిని ప్రదర్శించిందో చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇప్పుడు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో అది కేవలం అక్కడ అంటే ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలకు విపులంగా వ్యవహరించేందుకే ఆ రకంగా వ్యవహరిస్తుంది అన్నట్టుగా ప్రయత్నం చేశారు. అంతే తప్ప నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అన్నది ఎక్కడా లేదు. నార్త్ ఇండియా వస్తే సౌత్ ఇండియా అన్నట్టుగా నేను ఎక్కడా అనలేదు అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు అన్నదే తన అభిమతం అన్నట్టుగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అలా కాకుండా ఇలాంటి దక్షిణాది రాష్ట్రాలను కింద చూసి దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే విధంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మాత్రం ఈ పరిస్థితుల్లో మేము అంగీకరించాము. ఈ విషయంలో అందరినీ కలుసుకుని ముందుకు వెళ్తామన్నట్టుగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అలానే ప్రజలు మత ప్రాతిపదికనే ఓట్లు వేశారని కూడా నేను నమ్మడం లేదు. ఎన్ని సీట్లలో గెలిచినా ఏదేమైనా కూడా ప్రజలు ఖచ్చితంగా అభివృద్ధికే పట్టం కడతారన్నది ప్రయత్నం చేశారు. మరోవైపు అటు బీజేపీకి కాంగ్రెస్ కి సవాల్ విసిరారు. ఎందుకంటే అసలు బీజేపీలో కానీ కాంగ్రెస్ లో కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము ఉందా అంటూ కూడా ఆ రెండు పార్టీలకు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ముచ్చటగా 3వసారి తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారు అన్నట్టుగా కూడా చెప్పారు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. మేము చేసిన అభివృద్ధి కళ్ళ ముందు ఉంది. నేను ఇటీవలే విదేశీ పర్యటనకు వెళ్ళాను. 42,000 ఉద్యోగాలను తీసుకొచ్చాను అన్నట్టుగా ఆయన మీడియాతో చర్చ సందర్భంగా చెప్పారు. అలానే ప్రతిపక్షాలకు సంబంధించి చూస్తే ప్రతిపక్షాల తీరును కూడా ఆయన ఎండగంటూనే ప్రజలంతా కూడా చేతిలో ఉన్న రూపాయలు
పారవేసుకుని చిల్లర కోసం పాపులాడకండి అంటున్న ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తుందో ఈ విషయంలో అర్థం పర్థం లేదు. చిల్లర ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలను పట్టించుకోకండి, చేతిలో ఉన్న రూపాయి ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోండి అన్నట్టుగా చెప్పే ప్రయత్నం అయితే కేటీఆర్ చేశారు. మరోవైపు మాత్రం తాను తనదైన శైలిలో స్పందించుకుని ప్రతిపక్షాలు ఏవైతే ఉంటాయో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అలానే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కావచ్చు, ఏమైనా కావచ్చు, వీటిపైన మండిపడుతుంది. తమ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు ఆ ప్రభుత్వం చేస్తున్న పనులను మీరు చూసి మరోసారి కేసీఆర్ పార్టీకి పట్టం కట్టండి అన్నట్టుగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ.